బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి అనుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుని ఎంతో మంది వెంబడించారు. దానికి వీరు సాక్షులుగా ఉన్నారు శిష్యులు. యేసు క్రీస్తు యొక్క మాట చేత గాని, చూపు చేత గాని, ఆయన తాకిడి చేత గాని, ఆయన వస్త్రాన్ని ముట్టినా కానీ బాగుపడిపోయారు మనుషులు. దేవునికి స్తోత్రం. స్వస్థత పొందారు, నూతన పరచబడ్డారు, బలపరచబడ్డారు. వీళ్ళందరూ కలిసి లూకా సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉంది. అక్కడ యేసు ప్రభువుతో ఉండి పరిచర్యలో ఆయనకు సహకారులుగా ఉన్నట్లుగా, లేకపోతే తమ ఆస్తిని కూడా వారు ఇచ్చేస్తూ దేవుని సేవలో ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని కోసము, దేవుని సేవ కోసము మంచి చేయటానికి, మేలు చేయటానికి, పేదలకి, దిక్కులేని వాళ్ళకి, అనాథులకి, రోగగ్రస్తులకి, వ్యాధిగ్రస్తులకి, బలహీనులకి, కృంగిపోయి, కృషించిపోయి, నలిగిపోయి, విసుగు చెంది వేసారిపోయిన ప్రజలకు